నేనొచ్చేసా. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ మినీ వ్లాగ్. ఇవాళ మా పిల్లల స్కూల్లో బతుకమ్మ ఆడుతున్నారు. ఇంకెందుకులే స్కూల్‌కి పంపించడం అనేసి ఇంటి దగ్గరే ఉంచాను. ఇంక చూసుకోండి, నన్నైతే ఒక రేంజ్‌లో ఆడుకున్నారు. నా దరిద్రానికి వాళ్ళ వైఫై బ్యాలెన్స్ కూడా అయిపోయాయి ఇంట్లో. ఇంకా వాళ్ళకి టీవీ పెట్టించి వాళ్ళని కాము గుంజుదామా అంటే అది కూడా లేదు. మమ్మీ నన్ను చెల్లగొడుతుంది, మమ్మీ నన్ను అక్క కొడుతుంది, మమ్మీ నా జుట్టు బిగుతుంది, నా కాలు గురుకుతుంది, నా ఏళ్ళు బిగుతుంది. అమ్మో! ఈ కంప్లైంట్స్ విని 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 నాకు ఈ ఉన్న 4 ఎంటుకలు ఊడిపోయేటట్టున్నాయి నిజంగా. అసలు ఇంత టార్చర్. ఇంకా మాకు మూను వాళ్ళకి 12 డేస్ అనమాట హాలిడేస్. అసలు ఈ 12 డేస్లో నేను ఎలా ఉంటాను, నా సిచ్యువేషన్ ఏంటి అని నేను అసలు ఆలోచించుకుంటేనే నా బుర్ర గిర్రని తిరిగిపోతుంది. ఇంకా ఈవినింగ్ పూట మా పిల్లల కోసం ఎగ్ ఫ్రైడ్ రైస్ అయితే చేస్తున్నాను. ఇవాళ అయితే ట్యూషన్కి పంపించలేదు. ఇంకా రేపటి నుంచి పిల్లల్ని అయితే ట్యూషన్కి పంపించేస్తా, ఇంట్లో కూడా చదివించేస్తా. ఓకేనా. ఎగ్ ఫ్రైడ్ రైస్ అయితే ఎంత బాగా వచ్చిందో. ఇంట్లో అయితే కొత్తిమీర, పుదీనా ఇవైతే అవైలబుల్గా లేవు, అందుకోసం అనేసి వేయలేదు. క్యారెట్ కూడా వేసుకుంటే చాలా బాగుంటుంది. ఇంకా మా పిల్లల షూస్ అలాగే లంచ్ బాక్స్ ఇవన్నీ కూడా నానబెట్టేసి ఉతుకుదామనేసి ఉతుకుతున్నాను. సో ఇంకా నాకేంటంటే ఎప్పుడు నీట్గా ఉండాలి, క్లీన్గా ఉండాలి. ఈరోజు ఇవి ఉతికాను కదా, రేపైతే పిల్లల స్కూల్ బ్యాగ్స్ మొత్తం నీట్గా ఉతికేస్తానమాట. మా పిల్లల షూస్ అయినా ఏవైనా కూడా వారానికి ఒకసారి ఖచ్చితంగా ఉతుకుతాను. వీడియో నచ్చితే లైక్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.